పూర్వవైభవం తీసుకొస్తాడా? ఓకే. అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అంటే రావు గారు అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీని విస్మరించి వాళ్ళ ప్రయోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే టీడీపీలో ఎంట్రీ ఉండదా? ఎవరైనా సరే ప్రజా తీర్పును ధిక్కరించిన వాడు, తన తల్లిని అవమానించిన వాడు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము తన్నిన అంత సమానమే. ఏమో ఇప్పుడు అంటే అలాంటి సీనియర్ లీడర్స్ టీడీపీకి తెలంగాణ టీడీపీకి అవసరం అని అంటున్నారు కదా రావు గారు. విశ్వాసం లేని కుక్కని మేము మోయని అవసరం మాకు లేదు. మీరేమో ఇలా అంటున్నారు. కొంతమంది క్యాడర్ ఖచ్చితంగా అయితే ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉండాల్సిందే, ఎందుకంటే అధినేత కూటమి వైపు ఉన్నారు. ఖచ్చితంగా అంతో కొంత హైదరాబాద్ లో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటేనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వాడికి ఏమి ఇమేజ్ అండి? దిగలికి వచ్చిన వాడికి ఏమి ఇమేజ్? ఏమి ఇమేజ్ వాడికి? వాడు ఒక పార్టీలో మా పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచిన తర్వాత మా పార్టీ కాదని మా అధినేతను తిట్టి మా పార్టీని తిట్టి ఇంకో పార్టీ అధినేత ఇంకో పార్టీ పోయి వాళ్ళ బూట్ లాగినోడు ఏం పేరు వాడిది? విశ్వాసం లేని కుక్క ఆ పేరు. అలాంటి కుక్కలు మాకు అవసరం లేదు. క్లియర్గా చెప్తున్నా. ఓకే, సమర్థత కలిగిన చాలా మంది ఉన్నారు. మేము మా పార్టీని కలుపుకోగలుగుతాం. చూస్తున్నారు కదా ఎస్ రావు గారు అయితే చాలా క్లియర్ కట్ గా అంటే ఆయన పార్టీకి సంబంధించి అంటే అవసరాలు భూ కబ్జాదారుడు వాళ్ళొక జోకరు మొన్నదాకా కేటీఆర్ అన్నాడు మా పార్టీకి వస్తాడా? ఓకే, ఏంటి అంటే పార్టీ ఓడిపోగానే ఒక సెకండ్ రావు గారు మీరు అన్న మాటలకు మరి శరత్చంద్రరావు గారు ఏకీభవిస్తారా? ఆయన తెలుగుదేశం పార్టీ టు కంటిన్యూ ద లీగసీ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి యొక్క లీగసీ అడుగు పలిగిన వర్గాలకు వారికి రాజకీయం ఏంటని చూపించినటువంటి నాయకుడు కాబట్టి ఆ నాయకుడి యొక్క నిబద్ధత ఆ నాయకుడి యొక్క లీగసీని కంటిన్యూ చేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తప్ప అవకాశం వాళ్ళకు కాదు. అవకాశం మాకు కూడా చాలా వస్తాయి. నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడే సమర్థత మాకున్నది. నిజంగా అలాంటి డెసిషన్ తీసుకుంటే రావు గారు ఒక సెకండ్ నిజంగా అలాంటి డెసిషన్ తీసుకుంటే చేతులకు గాజులు పెట్టుకొని కూర్చోలేదు. అలాంటి విశ్వాసం లేని కుక్కలు వస్తే చెప్పులు దండ ఫస్ట్ నేనే ఇస్తా. సూపర్ సార్, సీరియస్లీ ఇలా అంటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్త అంటే ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది కర్మరిగిపోవడం పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోవడం అదే జరిగింది కూడా. తెలుగుదేశం పార్టీ అండ్ ద జీపీ హోల్డర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఐ హావ్ ద రైట్ అండ్ పార్టీ. ఓకే, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నేను కాపాడినా, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నేను తండ్రులు తిన్నా, నేను కేసులు ఎదుర్కొన్నా. వాడు గెలిచి వేరే పార్టీ పోయి వేరే నాయకుడు బూట్లు నాకుతుంటే ఇప్పుడు వాడు వస్తే మేము తీసుకుంటావా? ఓకే, ఒక్క నిమిషం రావు గారు మీరు ఒక సెకండ్ అండి. శరత్ గారు నమస్కారం అమ్మా. ఆల్మోస్ట్ అలా అయితే రావు గారు ఆయన క్లియర్ మెసేజ్ పార్టీకి కష్టపడ్డ వాళ్ళే ఖచ్చితంగా రాబోయే